హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం యాన్సిబుల్ టూల్ గురించి చూద్దాం. ఫస్ట్ యాన్సిబుల్ టూల్ గురించి తెలుసుకునే కన్నా ముందు అసలు యాన్సిబుల్ అనేది ఎందుకు వచ్చిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఒక కంపెనీలో కొంతమందిని హైర్ చేసుకున్నారు అనుకోండి. సో కొంతమంది వచ్చేసి డెవ్ టీమ్ వాళ్ళు ఉన్నారు, అండ్ ఇంకా కొంతమంది వచ్చేసి క్యూఏ టీమ్ వాళ్ళు ఉన్నారు, అండ్ కొంతమంది ఏంటి సపోర్ట్ టీమ్ వాళ్ళు ఉన్నారు. సో డెవ్ టీమ్ వాళ్ళ ల్యాప్టాప్స్లలో కంపల్సరీగా గిట్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి అంటున్నాం. అండ్ అలాగే క్యూఏ టీమ్ వాళ్ళ ల్యాప్టాప్లలో కూడా మావిన్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉండాలి అంటున్నాం. బట్ ఈ కంపెనీ మొత్తానికి కూడా అడ్మిన్ వచ్చేసి ఒకరే ఉన్నారు. సో ఇతను ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లలో గిట్ని ఇన్స్టాల్ చేయాలి, అలాగే ఈచ్ అండ్ ఎవ్రీ ల్యాప్టాప్లో మావిన్ని ఇన్స్టాల్ చేయాలి. సో ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ సిస్టంలోకి వెళ్ళి కాన్ఫిగర్ చేయాలి అంటే ఇట్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైం కదా. సో ఈ యాన్సిబుల్ ద్వారా ఐటీ అడ్మిన్ ఏం చేస్తారు అంటే ఒక యాన్సిబుల్ సర్వర్ని క్రియేట్ చేసి ఆ సర్వర్లో డెవ్ టీమ్ని అలాగే క్యూఏ టీమ్ని పెట్టి డెవ్ టీంలో గిట్ని ఇన్స్టాల్ చేస్తారు, అలాగే క్యూఏ టీంలో మావిన్ని ఇన్స్టాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ డెవ్ టీమ్ అండ్ క్యూఏ టీమ్ యొక్క ప్రైవేట్ ఐపీ అడ్రస్ని యాన్సిబుల్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో అప్పుడు యాన్సిబుల్ సర్వర్లో డెవ్ గ్రూప్లో ఉన్న ల్యాప్టాప్స్లో అన్నిట్లో కూడా గిట్ అనేది ఇన్స్టాల్ అవ్వాలి అంటే అన్ని సిస్టమ్స్లలో గిట్ అనేది ఇన్స్టాల్ అవుతుంది. అలాగే క్యూఏ టీంలో మావిన్ అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది. సో ఈ రకంగా యాన్సిబుల్ అనేది మనకి యూజ్ చేయడం అనేది జరుగుతుంది, ప్రాసెస్ అనేది ఈజీగా అవ్వడానికి. సో అందుకని చెప్పి మనకి యాన్సిబుల్ అనేది రావడం జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు యాన్సిబుల్ గురించి మనం కొన్ని పాయింట్స్ చూద్దాం. సో ఇట్ ఈజ్ ఎ కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్తున్నాం. కాన్ఫిగరేషన్ అంటే ఏంటి అంటే ఒక సిస్టమ్కి కావాల్సిన ర్యామ్ని కానీ స్టోరేజ్ని కానీ సాఫ్ట్వేర్ని కానీ మనము కాన్ఫిగరేషన్ అంటాము. మేనేజ్మెంట్ అంటే ఏంటి అంటే ఒక ప్యాకేజ్ని కొత్తగా మనం ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని అప్డేట్ చేయడం కానీ డిలీట్ చేయడం కానీ అండ్ యాడ్ చేయడం కానీ, సో ఇదంతా కూడా మనం మేనేజ్మెంట్ అని చెప్తాం. సో యాన్సిబుల్ అనేది కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ అని చెప్తున్నాం. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, యాన్సిబుల్ ఈజ్ ఎ సింపుల్ ఓపెన్ సోర్స్ ఇట్ ఇంజన్ విచ్ ఆటోమేట్స్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్. యాన్సిబుల్ అనేది ఓపెన్ సోర్స్ అండ్ ఇది మన అప్లికేషన్ డిప్లాయ్మెంట్ని ఆటోమేట్ చేస్తుంది, అంటే మన వర్క్ని మాన్యువల్గా కాకుండా ఆటోమేట్ చేస్తుంది అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి, యూజెస్ ఎంఎల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ విచ్ వర్క్స్ ఆన్ కీ పేర్. సో ఎంఎల్ అంటే ఏంటి, ఎంఎల్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ఎట్ అనదర్ మార్కప్ లాంగ్వేజ్ అని చెప్పొచ్చు. సో యాన్సిబుల్లో ఎంఎల్ అనే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ని మనం యూజ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఏంటి, యూజ్డ్ పైథాన్ ఫర్ బ్యాక్ ఎండ్. సో యాన్సిబుల్లో మనము బ్యాక్ ఎండ్కి పైథాన్ అనేది యూజ్ చేస్తాం, పైథాన్ అనే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని. అండ్ నెక్స్ట్ పాయింట్ ఏంటి, మైకల్ డెహాన్ అనే పర్సన్ యాన్సిబుల్ని డెవలప్ చేయడం అనేది జరిగింది. సో ఇక్కడ చూడండి, మైకల్ డెహాన్ డెవలప్డ్ బై యాన్సిబుల్ అండ్ ద యాన్సిబుల్ ప్రాజెక్ట్ బిగేన్ ఇన్ ఫెబ్ 2012 అని చెప్తున్నాం. సో మనకి 2012లో మనకి స్టార్ట్ చేయడం అనేది జరిగింది. సో ఎవరు డెవలప్ చేశారు, మైకల్ డెహాన్ అనే పర్సన్ డెవలప్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ ఏంటి, యాన్సిబుల్ వాజ్ టేకెన్ ఓవర్ బై రెడ్ హ్యాట్. సో యాన్సిబుల్ని టోటల్గా రెడ్ హ్యాట్ వాళ్ళు ఓన్ చేసుకున్నారు. సో ఇది మొత్తం మనకి యాన్సిబుల్ టూల్ గురించి. సో మీకు లైక్ యాన్సిబుల్ టూల్ అనేది ఎందుకు యూజ్ అవుతుంది అండ్ ఈ టూల్ని మనం ఎందుకు వాడతాం అనేది ఒక క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీరు డెవాప్స్ నేర్చుకోవాలి అనుకుంటే మన పైథాన్ లైఫ్లో డెవాప్స్ విత్ AWS రికార్డెడ్ కంటెంట్ అనేది అవైలబుల్గా ఉంది. సో డెమో చూసి మీకు నచ్చితే ఎన్రోల్ అవ్వండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మన పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.